హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్స్‌కి స్వాగతం. కరీంనగర్ అండి. కరీంనగర్‌లో మెయిన్ షాపింగ్ దేనికన్నా ఈ టవర్‌కే రావాలండి. ఇది టవర్ సర్కిల్ అంటారు. మేము కూడా వెళ్తున్నామండి. ఈ టవర్ సర్కిల్‌లో మనకు దొరకనిది అంటూ ఏముండదు. కరీంనగర్ చుట్టుపక్కల అందరూ ఇక్కడికే వస్తారండి. అందుకోసమే దీన్ని టవర్ సర్కిల్ అంటారండి. ఇది చూసారా అండి, దారి పొంటి మొత్తం షాప్సే అండి. దీన్ని మెయిన్ టవర్ సర్కిల్ అంటారు. చూసారా అండి, ఎంత మంచిగా కలర్ఫుల్‌గా టవర్ అనేది కనిపిస్తుంది. మేము కూడా ప్రతిసారి ఎప్పుడైనా షాపింగ్‌కైనా దేనికైనా రావాలంటే మేము ఇక్కడికే వస్తామండి. చాలా బాగుంటాయండి. ఇంకా వెజిటేబుల్స్, మనకి డ్రెస్ షాపింగ్స్ అన్నీ ఇక్కడనే దొరుకుతాయండి. ఇంకా ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతము, ఇంకా చూసారండి టవర్ దాని మధ్యలో క్లాక్ ఉంటదండి. చూసారా టైమింగ్ కరెక్ట్ బావుంటదండి ఇక్కడైతే. వరలక్ష్మి వ్రతంకి షాపింగ్ అయితే చాలా కిటకిటలాడిపోతుందండి. వరలక్ష్మి వ్రతం అండ్ రాఖీ పండుగ 2 ఉన్నాయి గదండీ! దానికోసమైతే షాప్స్ అన్నీ షాప్ దగ్గరైతే రాఖీలు, ఫ్లవర్స్ చాలా బావుందండి షాపింగ్ అయితే. అసలు చాలామంది ఆడోళ్ళైతే షాపింగ్ కోసం వచ్చారండి. ఇంకా నేనైతే ఫ్లవర్స్ అయితే చూస్తున్నాను. ఇంకా రాఖీ పండుగ అయితే వస్తుంది గదండీ! రాఖీలు కూడా కొందామని అయితే వచ్చాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకెళ్దామని తీసుకుంటున్నా అండి పూజకైతే. ఇంకా చాలా బాగున్నాయండి రాఖీలు కూడా. ఫ్రెండ్షిప్ డే అయిపోయినాక కూడా మా పిల్లలైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని అంటున్నారు. కానీ రాఖీలు కూడా సూపర్ ఉన్నాయండి. ఇదంతా టవర్ సర్కిల్ ఏరియానండి కరీంనగర్. ఇంకా మేమైతే బైక్ మీదతో వచ్చేసామండి. ఇంకా పిల్లలతోనైతే వచ్చాను షాపింగ్కి అయితే. చాలా బాగుందండి. ఎప్పుడైనా మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడైతే విజిట్ చేయండి. కరీంనగర్ టవర్ సర్కిల్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడైతే. కానీ నేనైతే కొన్ని రాఖీలు అయితే చూస్తున్నాను పిల్లలకి. నేను చూస్తుంటే ఇంకా మా పెద్ద బాబు, చిన్న బాబు అయితే ఇవన్నీ చూసి మాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కావాలమ్మా అని అడుగుతున్నారు. ఇంకా ఫ్రెండ్షిప్ డే అయిపోయింది కదరా, ఎందుకంటే ప్లీజ్ కావాలంటే పాపం వాళ్ళకని కొన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. వాడికి ఒక 3, వీడికి ఒక 3 అయితే తీసుకున్నాను. బాగున్నాయండి ఇవి కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్. 5 రూపీస్కి ఒకటే, 15 రూపీస్కి 3, 30 రూపీస్కే మనకి ఇచ్చారు. అంటే 5 రూపీస్కి ఒకటి ఉంది కదండి, చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే షాప్స్ కూడా చాలా షాప్స్‌లో అయితే అబ్బా! మస్తు మందున్నారండి. ఎందుకంటే ఇక శ్రావణ మాసం షాపింగ్స్ ఉంటాయి కదండీ అందరికీ. ఇంకా మేమైతే పెద్ద పెద్ద షాప్‌లకేమి వెళ్ళలేము. ఇక్కడ రోడ్ సైడ్ షాప్స్‌లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇంకా వెజ్ మార్కెట్ కూడా ఇక్కడ దగ్గర బావుంటదండి. అబ్బా! ఈ సందు మొత్తం ఫ్లవర్స్ అయితే నిండిపోతాయండి. ఎప్పుడు మేము వచ్చినా ఇదే సందులోకైతే వస్తామండి. ఈ సందులో షాపింగ్ అయితే సూపర్ ఉంటదండి. అన్నీ దొరుకుతాయి మనకి, డ్రెస్సులు, ఫ్లవర్స్, ఇయర్ రింగ్స్, అన్నీ గాజులు, బ్యాంగిల్స్ చాలా బావుంటదండి ఇక్కడైతే టవర్ సర్కిల్‌లో ఈ ఏరియా అయితే. ఇంకా పిల్లలకైతే బ్యాగ్స్ అయితే ఇగో అదే షాప్‌లో తీసుకున్నా అండి. మన స్కూల్ బ్యాగ్స్, ఇంకా కొన్ని ఇంట్లోకైతే వెజిటేబుల్స్ కావాలంటే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. మన రాఖీ షాపింగ్ కోసం అయితే బయటకొస్తే అసలు పిల్లల్ని పట్టుకొనొస్తే ఇంకా చాలా కష్టమైపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు రాఖీ పండుగ, వరలక్ష్మి వ్రతం 2 ఉన్నాయి గదండీ! దానికోసమైతే చాలా షాప్స్‌లో మొత్తం మందే ఉంటున్నారు. ఇంకా పిల్లలతోనైతే కొంచెం కష్టమే అవుతుంది. ఇంకా వాళ్ళని పట్టుకోవాలా ఇదిగోనైతే ఇప్పుడు క్యారెట్స్, బీట్రూట్స్, కాకరకాయలు ఇవైతే మనకు వెజిటేబుల్స్ అవసరమని తీసుకుంటున్నాను. ఇంకా ఎలా ఉందండి మా కరీంనగర్ టవర్ సర్కిల్‌లో మా షాపింగ్. మీకు గనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎప్పుడైనా కరీంనగర్‌కి వచ్చినప్పుడైతే ఈ టవర్ సర్కిల్‌ని అయితే చూడండి. కరీంనగర్‌లో ఉన్న వాళ్ళకి, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టవర్ సర్కిల్ అంటే తెలియని వాళ్ళంటూ ఉండరండి. టవర్ అంటే అంత ఫేమస్ అండి ఇక్కడైతే. కరీంనగర్ టవర్ సర్కిలే అని అంటారు. ఇంకా నేనైతే ఒక బొప్పాయి తీసుకున్నా, కొన్ని కాకరకాయలు, క్యారెట్లు, బీట్రూట్లు అయితే కూరగాయలతో తీసుకున్నానండి. ఇలా అండి మా షాపింగ్ అయితే ఇలా గడిచింది. రాఖీలు కూడా తీసుకున్నానండి. ఇక చివరికైతే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడైతే ఒక 2, 3 కొబ్బరి బొండాలు తీసుకొని వెళ్దామని కొబ్బరి బొండాలైతే తీసుకొని వెళ్ళామండి. ఇలా ఇలా గడిచిందండి మాకైతే షాపింగ్. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.